మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కేవలం అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించే కాకుండా ఐఐఎంలో సీట్ సంపాదించి ఇలాంటి షిల్లాంగ్ లాంటి ప్రదేశాల్లో కూడా ఐఎం కాజికోడ్లో కానివ్వండి అక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడం వల్ల ఎంతో లాభాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేఘాలయలో ఉన్నటువంటి ఈ షిల్లాంగ్లో ఉన్నటువంటి ఐఏఎం గురించి మీరు తీసుకున్నట్లయితే దీంట్లో దాదాపు స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. దీంట్లో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది షిల్లాంగ్లో ఎడ్యుకేషన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట. అంటే ఓకే, అబ్రాడ్ మీరు కన్సిడర్ చేయండి, లేకపోతే ఈ ఈ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎమ్స్ విద్యార్థులకి ఎంతో ఉన్నతమైనటువంటి విద్య మేనేజ్మెంట్ కోర్సెస్లో అందజేస్తున్నాయి అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, మనం కానీ ఒకవేళ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ కానీ విజిట్ చేయాలంటే భారత్ గౌరవ్ యాత్ర అనే పేరుతో టూరిజం అంటే రైల్వే టూరిజం కార్పొరేషన్ ఉంది చూడండి, వాళ్ళు ఒక యాత్ర తీశారనమాట. సో దాంట్లో భాగంగా మనకి కొన్ని స్టేట్స్కి యాక్చువల్గా మేఘాలయ, నాగాలాండ్ ఇలాంటి స్టేట్స్కి ట్రైన్ కనెక్టివిటీ అనేది లేదు. అస్సాం వరకే ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఏంటంటే బస్సెస్లో మనకి వెళ్ళి ఆ ప్రదేశాలు మనకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎందుకు చూడాలనే ప్రశ్న మీరు వేయవచ్చు. ఎంతసేపు మనకి ట్రావెలింగ్ ఐడియా ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్దామా అని కాకుండా మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు అనమాట. ఇంకొకటి చెప్తున్నానండి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఈక్వల్ టు ఎంబీఏ అనమాట మేనేజ్మెంట్ కోర్సెస్లో. ఎందుకంటే కంపెనీస్కి ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే వాళ్ళు చాలామంది కావాలి. సో ఎవ్రీ మేనేజర్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇలా మనం ప్రయాణం చేసి వివిధ రాష్ట్రాలకు చేరుకోవాలంటే గరీబ్ రథ్ కూడా ప్రవేశపెట్టారండి. మనకి గరీబ్ రథ్ అనేది హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒకటి నడుస్తుంది, అలాగే మన కాచిగూడ నుంచి ఇక్కడ బెంగళూరుకి ఒకటి నడుస్తుంది అనమాట, యశ్వంత్పురాకి. చూడాలండి, ఐఏఎం గురించి మనం తెలుసుకోవాలి.